హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో మరి వారికి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేయబోతుంది. అలాగే కొత్త పింఛన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పటికే జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోలేదు, కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు నెలకు 2 కేబినెట్ మీటింగ్లు ఉంటాయన్నారు. మరి మొదటి శనివారము అలాగే చివరి శనివారం కూడా ఉంటుందన్నారు. మరి ఈ నెలలో చివరి శనివారం రోజున కేబినెట్ మీటింగ్ ఉంటుంది. మరి ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటారని సమాచారం అయితే రావడం జరిగింది. తప్పకుండా మీరు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారైతే తప్పకుండా ఈ అప్డేట్ను మీరు తెలుసుకోవాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ వీడియో కూడా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేసేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పింఛన్ల విషయంలో చాలా కట్టుబడి ఉంది. మరి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటి వరకు కూడా పింఛన్లు పెంచకపోవడంతో మనకు రాబోయే నెలలో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి ఇక్కడ ఏవైనా ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ప్రభుత్వం ముందుగానే ఈ యొక్క పింఛన్ల పెంపు మరియు కొత్త పింఛన్ల మంజూరుకు ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి ఎవరికి ఇస్తారు కొత్త పింఛన్లు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ తేదీ నుంచి అప్లై చేసుకోవాలి, అలాగే ఇప్పటికే ఇస్తున్నటువంటి పింఛన్లు మళ్ళీ కూడా ఏమైనా చేయాలా అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. దాంతోపాటు మే నెల పింఛన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయం కూడా మీకు స్పష్టంగా అయితే మీ ఎంపీహెచ్ న్యూస్ అయితే మీకు తెలియజేస్తుంది. దయచేసి వీడియోను మీరు, ఎందుకంటే ఈ పింఛన్ అనేది చాలా ఇంపార్టెంట్. పింఛన్ అనేది ఒక నెల వచ్చి ఆగిపోయేదేం కాదు. మీరు ఉన్న రోజులు కూడా పింఛన్ అయితే ప్రతి నెల కూడా ఇస్తూ ఉంటారు. అది కూడా మన తెలంగాణలో అయితే అకౌంట్లోకి వేస్తున్నారు. మరి అకౌంట్లోకి పైసలు వస్తూనే ఉంటాయి ప్రతి నెల కూడా పింఛన్ పైసలు. మరి ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి పింఛన్ల పైన చాలామందికి ఇబ్బంది లేకుండా పింఛన్లు తీసుకుంటున్నారు. మరి కొంతమందికి ఇబ్బందులు ఉన్నాయి, చిన్న చిన్న కారణాల వల్ల పింఛన్ పొందలేకపోతున్నారు. మరి ఆ వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. దయచేసి అకౌంట్కి కూడా ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ అకౌంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి, ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాళ్ళు, మరి అది కూడా మీకు తెలియజేస్తాను. దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. ఆసరా పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెచ్చాను. అలాగే వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ చేయాలి. వీడియోని ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్, తప్పకుండా వీడియోని మీరు లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీతో పాటు మరొక 10 మందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. వారు కూడా వివరాలు తెలుసుకుని ఈ పింఛన్ల విషయంలో వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా తెలియజేస్తారనమాట. తప్పకుండా ఈ వీడియో లింకును వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్. అన్ని ఛానళ్ళ కంటే ముందుగానే నాకు తెలిసినంత వరకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. మరి తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే వేగంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. మరి ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఇస్తున్నటువంటి పింఛన్లు మాత్రమే పంపిణీ చేస్తుంది. ప్రతి నెల వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకైతే 2016 రూపాయల పింఛన్ ఇస్తుంటే మరి నాలాంటి దివ్యాంగులందరికీ కూడా 4016 రూపాయల పింఛన్ అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులంతా కూడా ఈ పింఛన్ పైసలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మరి ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్ల పంపిణీని ఆల్రెడీ ప్రభుత్వం అయితే పంపిణీ చేసేసింది. లబ్ధిదారులందరికీ కూడా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ అయితే మంజూరు అవడం జరిగింది. అకౌంట్లోకి పైసలు పడ్డాయి. చాలామంది పింఛన్ పైసలు కూడా తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు మే నెలకు సంబంధించిన వంతు అయితే వచ్చింది. మరి మే నెల పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి మే నెల పింఛన్ను మరొక 10 రోజుల్లో పంపిణీ అయితే చేయబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది. మరి నేరుగా పింఛన్ అకౌంట్లోకి పైసలు వచ్చేస్తాయి. మరి మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు పింఛన్ పైసలు అయితే తెచ్చుకోవచ్చు. మరి ఇక్కడ బ్యాంక్ అకౌంట్లో ప్రాబ్లం వల్ల కొంతమందికి పింఛన్ పైసలు పడుతున్నాయి, కొంతమందికి పింఛన్ పైసలు పడట్లేదు. మరి ఏ కారణాలనేది చూస్తే ముఖ్యంగా పింఛన్ పైసలు పడకపోవడానికి కారణాలు చూస్తే మనకు చాలామంది బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది లేదు. మరి గతంలో మీకు పైసలు పడుతూ ఉండి ఒకసారిగా ఆగిపోయంటే మనకి ఏదో ఒక కారణం ఉంటుంది. బ్యాంకు లేదా ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు ఏ కారణం చేత పింఛన్ పైసలు ఆగాయని. అలాగే కొంతమంది జీరో అకౌంట్లు ఇచ్చేస్తారు. మరి కొంతమంది అకౌంట్లు ఇచ్చినా కూడా అవి ఇప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే మైనస్లో పెడుతున్నాయి అన్నమాట. మరి ఇట్లా మైనస్లో పడడం వల్ల ఏంటంటే ఈ పింఛన్ పైసలు అనేది మనకు చాలామంది
అకౌంట్లోకి పడినా కూడా కట్ అయిపోతున్నాయి, పైసలు అనేది అకౌంట్లోకి జమ కావడం లేదు. మరి ఈ విషయాన్ని కూడా లబ్ధిదారులు గమనించి మంచి అకౌంట్ అనేది ఇవ్వండి పింఛన్కి ఇచ్చేటప్పుడే. మరి ఇప్పుడు అట్లా లేకపోయినా కూడా మీకు పింఛన్ పైసలు ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కాబట్టి మీకు ఏమవుతుందంటే మీకు ఏదైతే కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారో మీరు ముఖ్యంగా ఆధార్ ఫోన్ నెంబరు ఆ కొత్త అకౌంట్కి లింక్ అవుతాయి కాబట్టి, ఎన్పిసిఐ లింక్ అవుతాయి కాబట్టి ఈ పింఛన్ పైసలు అనేది ఆ అకౌంట్లో పడే అవకాశం కూడా ఉంటుంది. అట్లా ఎవరైనా ఉంటే కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మరి పింఛన్ల విషయంలో ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా ఉంది. కానీ పింఛన్ల పెంపు, కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా ఉండడం వల్లే కొంతమంది వ్యతిరేకత ఉంది జనాల్లో. మరి ఇప్పుడు అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇక వచ్చే నెలలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఉంటాయి. మరి ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత ఉండకూడదు అనుకుంటే ప్రభుత్వం ఇప్పుడు పింఛన్లను అయితే పెంచాలి. మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటారా అని చెప్పేసి మీకు నేను అందరం కూడా ఎదురు చూసాం, మీరు కూడా ఎదురు చూశారు. మరి కానీ ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ పింఛన్ పైసలు అనేది మనకు పెంచలేదు మరియు విడుదల చేయలేదు, అంటే ఎక్కడా కూడా అప్డేట్ లేదు మన కేబినెట్ మీటింగ్లో. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ప్రతి నెల కూడా 2 కేబినెట్ మీటింగ్లు ఉంటాయి. మొదటి శనివారం ఉంటుంది, 3వ శనివారం ఉంటుంది. మరి ఈ 2 కేబినెట్ మీటింగ్లో కూడా ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆర్థిక ప్రగతి వీటన్నిటిపైన కూడా చర్చిస్తామని చెప్పారు. మరి ఇప్పటివరకు అయితే పింఛన్ పైసలు అయితే పెంచలేదు, ఇది వాస్తవం అందరికీ తెలుసు. గతంలో ఇస్తున్నటువంటి పింఛన్లు 2016 రూపాయలు వృద్ధులకు ఇస్తే అలాంటి దివ్యాంగులందరికీ కూడా 4016 రూపాయల పింఛన్ అయితే అందుతూ ఉంది. మరి ఇక్కడ కొత్త పింఛన్లకు ఎప్పుడు ఇస్తారు, కొత్త పింఛన్లకు ఎవరు అవకాశం ఇస్తారని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది. మరి ఖచ్చితంగా కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలనుకుంటున్న 2 కేటగిరీల వారికి నేను గత వీడియోలో కూడా చెప్పాను, వితంతు మరియు వికలాంగుల పింఛన్లకు ప్రభుత్వం అవకాశం అయితే కల్పించబోతోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భర్త చనిపోయినటువంటి మహిళలు ఉన్నారో వారు కొన్ని ప్రూఫ్స్ అనేటివి రెడీగా పెట్టుకోండి. మీ యొక్క డెత్ సర్టిఫికేట్, మీ భర్త డెత్ సర్టిఫికేట్, అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు, రెడీగా ఉంటే మీరు పింఛన్కు అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి ఈ నెలలోనే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించబోతోంది. ఇంకా ప్రకటించలేదు, ప్రకటించబోతుంది. అంటే మనకు కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఈ నెల మరొకటి. ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటే మీకు ఈ పింఛన్ల పెంపు అనేది ఉంటుందన్నమాట. మరి పింఛన్ల పెంపు కనుక చేస్తే కొన్ని లక్షల మంది పింఛన్దారులు లాభపడతారు, అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే మనకు కొత్త పింఛన్లు ఇస్తే మరి కొన్ని లక్షల మంది, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల విషయంలో కొన్ని కోట్ల రూపాయలను ప్రతి నెల కూడా జమ చేస్తూ ఎక్కువగా ఈ పింఛన్లకే ఖర్చు చేస్తూ ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి ఖచ్చితంగా మనకు ఈ యొక్క కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతుంది. ఇక 2 కేటగిరీలు అని చెప్పాను కదా, ముఖ్యంగా వితంతు మరియు వికలాంగులకు ముందుగా అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి వితంతు మహిళలు అయితే భర్త డెత్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉండాలి. మరి వికలాంగులు అయితే మనకు సదరం సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడిఐడి కార్డు ఉండాలి. ఇవి ఉంటే కనుక చాలన్నమాట. ఇవి ఉంటే మీకు పెన్షన్ వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రూఫ్స్ ఉంటే మీరు కొత్త పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అర్హులు అన్నమాట. ఒకవేళ రేషన్ కార్డు లేకుండా ఎవరైనా ఉంటే పింఛన్ కోసం ఎదురు చూస్తుంటే మీరు ఇప్పుడు రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మీరు రేషన్ కార్డు దరఖాస్తులను అయితే తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ యొక్క పింఛన్ అయితే మంజూరు చేయబోతుందండి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ పింఛన్ల విషయంలో చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వాయిదా వేసాము, ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మరి ఇక్కడ ఇబ్బంది రాకూడదు ప్రభుత్వానికి అని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుని ఇప్పటికే మంత్రివర్గంలో కొంతమందికి చోటు కల్పించారు, ఒక 3కి చోటు కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇప్పుడు తాజాగా ఈ పింఛన్లను కూడా పెంచేసి పింఛన్లను కూడా మంజూరు చేసేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి నిర్ణయం తీసుకోబోతున్నారు. మరి ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా నిర్ణయం ఉంటుందని చెప్తున్నారు. లేకపోతే ఈ నెల చివరి శనివారంలో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పింఛన్ల విషయంలో ఏదో ఒక మాట అనేది చెప్పే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ పింఛన్ పైసలు అయితే వస్తలేవు. మరి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ పింఛన్ పైసలు పెంచడం లేదు, మరి కొత్త పింఛన్లు వస్తలేవు, మరి మేము ఏం చేయాలి ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు. మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చి త్వరలోనే ఈ నెలలోనే ఖచ్చితంగా 100% మనకు ఈ పింఛన్ల పైన ప్రకటన ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి సిద్ధంగా ఉండండి ఈ పింఛన్లు తీసుకోవడానికి. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ మీకు అందరికీ కూడా నాకు తెలిసి ఈ విషయము. మరి పింఛన్లు ఇస్తే చాలామంది, కొన్ని లక్షల మంది బాగుపడతారు రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి రెడీగా ఉండి ఈ పింఛన్ల విషయంలో మీరు ఎక్కడా కూడా చిన్న పొరపాట్లు కూడా చేయొద్దు. ఎందుకంటే పింఛన్ అనేది ఒక్కరోజు వచ్చి ఆగిపోయేది కాదు, ప్రతి నెల కూడా వస్తుంది. పింఛన్ పైసలు అనేది మీకు జమ అవుతూనే ఉంటాయి. కాబట్టి పింఛన్ల విషయంలో ఎక్కడా కూడా చిన్న పొరపాటు కూడా చేయకుండా అర్హత ఉంటేనే మీరు అప్లై చేసుకోండి, అర్హత లేకపోతే కనుక మీరు అప్లై చేసుకోవద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది. కాబట్టి సిద్ధంగా ఉండండి ఈ పింఛన్లో అప్లై చేసుకుని పింఛన్లు పొందడానికి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ పింఛన్ల విషయంలో
కీలక ప్రకటన అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ విధంగా మనకు పింఛన్లను అయితే తీసుకోండి. మే నెల పింఛన్లను కూడా 20 తారీఖు లేదా 22వ తారీఖు నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది.